యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకము నరకము అనే మరి ప్రభు చూపించిన విషయాలను ఎన్నో మీతో పంచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రభు చూపించిన విషయాలని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నివాస స్థలములు దేవుని రాజ్యంలో ప్రతి మనిషి కోసము దేవుడు సిద్ధపరిచినవి ఎన్నో ఉన్నవి. ఎన్నో స్థలాలు నిలిచి ఉన్నాయి. ఆ స్థలాలలో ఉంటున్న ఒక స్థలము నివాస స్థలములు. దేవుడు ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మానవాళి కోసము ఆ నిత్య రాజ్యమైన ఆ పరలోక పట్టణములో ఆయన ఎన్నో మన కోసం సిద్ధపరిచారు. వాటిలో ఒక నివాస స్థలమును మనం ఎలా సిద్ధపరచుకుంటాం? ప్రభు ఒక దినము నేను ప్రార్థనలో ఉపవాసంలో ఉన్నప్పుడు 4 నెలల ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రభు నన్ను ఆ యొక్క స్థలంలోనికి, ఒక నివాస స్థలంలో కలిగిన స్థలంలోనికి తీసుకువెళ్ళడం జరిగింది. గొప్ప వెలుగైన స్థలము, ఎటు చూసినా వెలుగు, ఎటు చూసినా ఒక సూర్యకాంతికి, ఎంత అత్యధికమైన శక్తివంతమైన సూర్యకాంతి వంటి ఒక గొప్ప వెలుగు, ఆ వెలుగు కలిగిన స్థలానికి మరి ప్రభు ఆజ్ఞాపించినట్లుగా దూతలు నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ స్థలంలో ఎన్నో నివాసాలు, ఎన్నో స్థలాలు, ఎటు చూసిన బంగారంతో చేయబడుతున్న నివాస స్థలములు, ఎటు చూసినా ఎటువైపుగా చూసిన కొన్ని స్థలాలలో ఉంటున్న బంగారపు మరి గృహాలకి యొక్క బంగారపు గృహాలకి తాళములు వేయబడి ఉండడం చూడడము, ఎటు చూసిన నివాస స్థలాలు, ఎటు చూసినా అక్కడ గృహాలు సిద్ధపరచడము, ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఈ యొక్క పరలోక రాజ్యంలో, ఇంత గొప్ప స్థలంలో, ఇంత గొప్ప వెలుగైన రాజ్యంలో ఒక మానవుని కోసం ఇంత సిద్ధపరచబడి ఉంటాయా అనేసి ఆలోచనలో నేను ఎంతో ఆలోచన కలిగినప్పుడు నా ప్రక్కనున్న దూతలు నాతో మాట్లాడుతూ ఆ స్థలంలో ఉంటున్న ఆ గృహాలను చూపిస్తూ, ఒక్కొక్క నివాస స్థలమును చూపిస్తూ ఆ నివాస స్థలము గురించి తెలియపరుస్తూ ఉండడం బట్టి చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు మన కోసం ఎన్ని సిద్ధపరిచారు. మనిషి భూమి మీద దేవునితో ఉండే విధానమును బట్టి అక్కడ మనము ఒక్కొక్కటిగా సిద్ధపరచుకుంటూ ఉంటాం. భూమి మీద మనము ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, మనము ఏదైనా సంపాదించుకోవాలనుకున్నా కష్టపడాలి. మరి ఎంతో కష్టపడితే కానీ మనం ధనాన్ని సంపాదించుకొని ఆ ధనమును బట్టి ఒక నివాసమైన స్థలమును, ఇల్లును కట్టుకోవడము, స్థలం తీసుకొని ఇల్లు కట్టుకోవడము, ఇంకా మన ఇంట్లో కావలసినవన్నీ కొనుక్కోవడము, ఇంకా మనకు కావలసిన ధనాన్ని సమకూర్చుకోవడము, ఇంకా అనేకమైనవి మనకి కావలసినవి ఈ భూమి మీద మనకు అవసరతలు తీర్చుకోవడానికి ఎన్నో కొరట కోసము మనము మరి ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించుకుంటాం. ఇది కేవలం శిథిలమైపోయేది. కానీ పరలోక రాజ్యంలో నిత్య నివాస స్థలము, నిత్యమైన ఆ రాజ్యంలో మనము స్థిరముగా ఉండి వాటిని సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద ఉండగానే మనము ఎలా ఉండాలి అనేది, మనము దేవునితో ఉండుట, దేవునిలో నిత్యం నిలిచి ఉండుట, ఆయన కోసం ప్రయాసపడుట, ఆయన కొరకు మనము నిలిచి ఉండుట, ఆయన కోసం ఒక మంచి కార్యాలను చేసేవారుగా, ఇవన్నీ కూడా మనము ఈ లోకంలో ఉండగా మరి భౌతికమైన శరీరంకు సంబంధించిన వాటి కోసం పరిగెట్టడం కాదు, కానీ ఆత్మీయ పరుగులో మనము దేవునికి ఇష్టకరంగా నిలిచి ఉన్నప్పుడు ఆ పరలోకంలో అన్నీ సిద్ధపరచుకోగలుగుతాము. అన్నీ దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. అటువంటిది ఆ పరలోక రాజ్యంలో నివాస స్థలములు, ఆ పరలోక పట్టణములు ఎన్నో ఉన్నవి. ఎటు చూసినా కూడా కళ్ళకి ఎంత దూరముగా చూసినా అంత దూరముగా మరి దేవుడు ఆ ప్రాంతంలో ఉంటున్న స్థలాలను ప్రభు చూపించడము చాలా ఆశ్చర్యం. ఒక నివాస స్థలంలోకి వెళ్ళినప్పుడు ప్రభు ఆ స్థలంలోకి దేవదూతలకు ఆజ్ఞాపించినట్లుగానే ఒక చక్కటి స్థలము, నివాస స్థలము, ఆ స్థలంలో చక్కటి ఇల్లు కట్టబడుతూ ఉంది. ఆ స్థలంలో కొంత కట్టబడి కొంతగా ఆగిపోవడం, మరి కొన్ని స్థలాలలో కొంత నివాస స్థలాలు మరి గృహాలు కట్టివేయబడము, కొన్ని స్థలాలలో కొంత కట్టి ఆగిపోయి పాతవిగా ఉండడము, ఇలా ఆ ప్రాంతాలలో అలా ఎన్నో కోట్లకి మించిన స్థలాలు, కోట్లకు మించిన మరి నివాసములు, గృహములు కట్టబడుట లెక్కకు మించినవి. మనము లెక్కించలేము. అన్ని స్థలాలు, అన్ని గృహాలు, కొన్ని కట్టబడటము, కొన్ని కూలిపోవడము, కొన్ని మరి కడుతూ ఉండడము, కొన్ని తాళం వేయబడటము, ఇవన్నీ కూడా ఆ స్థలంలో ఉండడము మరి దేవదూతలు నాకు ఆ ప్రాంతం అంతా కూడా చూపించడం జరిగింది. కేవలము ఆ స్థలంలో ఉంటున్న ఆ నివాసముల గురించి దేవదూతలు చెప్పిన ఉంటున్న మాటలు
ఒక మనిషి భూమి మీద ఉండుట, ఆ మనిషి దేవునితో ఉండే విధానము, ఒక మంచి స్వభావం, మంచి క్రియలు, మంచిగా అనేకుల విషయంలో సహాయము, క్రియలు, ఆ విధమైన మనసును కలిగి దేవునితో ఉండే విధానమును బట్టి అక్కడ ఒక నివాసమును దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడని మరి అక్కడున్న దేవదూతలు చెప్పడము చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, వాక్యంలో ఒక్కసారి మనం చూసుకుందాము, ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదై నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. దేవుని చేత కట్టబడుతున్న ఆ నివాసములు నిత్యము అక్కడ ఉంటున్న నివాస స్థలములు ఆ పరలోకములు మన కోసము సిద్ధపరచబడి ఉన్నవని పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాటలు. అంటే మనిషి చేతితో చేయబడినవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నవన్నీ శిథిలమైపోతాయి. కానీ దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదైన నివాసము పరలోకంలో ఉన్నది. అంటే నివాస స్థలంలో అక్కడ ఉన్నవనేసి పరిశుద్ధ లేఖనంలో కూడా రాయబడినవి. నిత్యమే ప్రభువు ఎంతోమంది చూపిస్తూ ఉన్నారు. నిత్యము మనము మరి నిలిచి ఉండే ఆ రాజ్యములో మన కోసము దేవుడు ఎన్ని సిద్ధపరిచారు, ఎన్నో ఉన్నవి. ఆ నివాస స్థలములు ఇక్కడ నీవు ఉండే విధానమును బట్టి, ఇక్కడ ఒక ఇల్లుని కట్టుకోవటానికి ఎంత కష్టపడతాము అంటే, డబ్బు సంపాదించాలంటే ఎంతగా రాత్రింబగలు కూడా ఉద్యోగాలు చేయడము కష్టపడతాము. అది భౌతికమైన శరీరం కోసము మనం ఇక్కడ సిద్ధపరచుకుంటున్నాం. కానీ ఆత్మీయమైన జీవితమునకు మరి ఆత్మవేకమైన పరిపూర్ణత కలిగిన మన యొక్క ఆత్మీయ జీవితము కోసము నిత్య నివాసమైన రాజ్యమైన ఆ రాజ్యములు మనము నిత్యము ఉండే ఆ స్థలములో మనం ఎలా సిద్ధపరచుకుంటూ ఉంటాం. కేవలము మనం సిద్ధపరచుకోవడం అనేది ఈ భూమి మీద ఉండే విధానం. ఎలా ఉంచున్నాం? దేవునిలో రక్షణ తీసుకుంటాము. కొంతమంది రక్షణ తీసుకున్న వెంటనే కొన్ని రోజులు దేవునితో ఉంటారు, తర్వాతకి ఇక దేవుని విడిచిపెడతారు. కానీ నిజముగా నువ్వు నిత్య నివాసమైన ఆ రాజ్యంలో ఆ నివాస స్థలము నువ్వు స్థిరపరచుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండగానే నీవు రక్షణ తీసుకున్నా కూడా నీ జీవితంలో పాపమును విడిచిపెట్టాలి. నీవు మంచి క్రియలను కలిగి ఉండాలి, మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. దేవుని వలె దేవుని యొక్క ఆ పోలికలో నువ్వు నిలిచి ఉంటేనే అక్కడ నీకు నివాస స్థలమును సిద్ధపరచబడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ రక్షణ తీసుకున్న వెంటనే దేవుడు నీకు అక్కడ స్థలాన్ని ఇవ్వబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ తీసుకున్నాక నీ జీవితంలో పరిపూర్ణతలోనికి నువ్వు మార్చబడుతూ పరిపూర్ణతలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ స్థలములో నీకు నివాసంను సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ యొక్క నివాసం సిద్ధపరచడం అనేది ఇక్కడ నీవు ఒక పోరాటం, ఆత్మీయ పోరాటం. నీ జీవితంలో భౌతికమైన జీవితంలో నుండి ఆత్మీయ జీవితంలోనికి నువ్వు రావటానికి ఒక పోరాటం, ఒక యుద్ధము. అంటే ఆ యుద్ధము అనేది కేవలము నీవు ఒక పాపముని పాపముని విడిచిపెట్టుట, నువ్వు పరిశుద్ధతలోనికి వెళ్ళుట, ఆ పాపమును విడిచిపెట్టుట కోసము నీకు నిత్యము కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. చూడండి, చాలామంది రక్షణ తీసుకున్నాక ఎలా ఉంటారంటే ఇక పాపమును విడిచిపెడతాం అనుకుంటారు, కానీ పాపమును విడిచిపెట్టలేకపోతుంటారు. నువ్వు ఆ పాపముని విడిచిపెట్టినట్లుగా దానిపై విజయములు సాధించినట్లుగా రోజు కూడా నీకు ఒక పోరాటంగా ఉన్నప్పుడు ఆ పోరాటంలో నువ్వు పరిగెడుతూ ప్రయాసపడుతూ నిత్యము కూడా ప్రార్థన కలిగి ఆ యొక్క పాపమును పెరిగి తీసుకునే ప్రయత్నం చేస్తూ చేస్తూ ప్రయాసాన్ని కలిగి ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రతి తప్పిదమును విడిచిపెట్టి నిజంగా ఆ యొక్క ఆత్మీయ స్థితిలోని పరిపూర్ణతను నువ్వు కలిగినప్పుడే నీ యొక్క పరలోక రాజ్యంలో నీ యొక్క నివాసమును స్థిరపరచబడుతూ ఉంటుంది. అన్ని విషయాలలో ఒక బ్రదర్ అడిగారు నన్ను, నిత్య రాజ్యములో ఒక నివాస స్థలమును మేము స్థిరపరచుకోవాలంటే ఏం చేయాలమ్మగారు అన్నారు. నేను అన్నాను, నీవు ఒక రక్షణ తీసుకున్నప్పుడు ఆ సమయంలో నువ్వేమని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడుగుతావు బ్రదర్ అన్నాను.
అంటే పాపమును పూర్తిగా విడిచిపెట్టేస్తాను, ఇంక నేను అసలు ఏ పాపం జోలికి వెళ్ళను అని ఒక తీర్మానం చేసుకొని ఆయనలో, ఆయన రక్తంలో నువ్వు శుద్ధీకరించబడతావు, శుద్ధి చేసుకుంటావు. నీ వస్త్రంలో తెలుపు చేసుకుంటూ ఆ చేసుకున్న కాసేపటి తర్వాతకి మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ మురికిలోనే పడిపోతే నీ యొక్క ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత ఉండదు కదా. మరి ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రతి విషయంలో నువ్వు గెలుపుగా ఉన్నప్పుడే పరలోకాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. అక్కడ ప్రతి విషయమును బట్టి, ఇక్కడ ఉండే విషయమును బట్టి నువ్వు ఆ స్థలంలో ఒక్కొక్కటిగా దేవుడు నీకు స్థిరపరుస్తూ ఉంటాడు అన్నాను. అదే అమ్మగారు అసలు అంటే ఏంటి అన్నాడు. నువ్వు పాపమును విడిచిపెట్టావు, మరలా నువ్వు కొన్ని రోజుల తర్వాతకి అబద్ధం ఆడడం ఒక పాపమే, మోసం చేయడం ఒక పాపమే, మరి అసూయపడడం ఒక పాపమే, వ్యభిచారం ఒక పాపమే, త్రాగుడు ఒక పాపమే. ఇవన్నీ పాపాలే కదా. వీటిని జయించాలి నువ్వు. ఆ సమయంలో నీకు మరి జయించాలని నువ్వు ఎన్నో ప్రయత్నిస్తూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ప్రయత్నించినా కూడా ఆ పోరాటంలో నువ్వు గెలుపును అందక ఓడిపోతున్నా కూడా నువ్వు మరలా పరిగెడుతూ ఆ యొక్క పాపములన్నీ కూడా నువ్వు పెరిగి వేసుకుంటున్న కొలది నిత్య రాజ్యంలో నీకు అక్కడ అన్నీ కూడా సిద్ధపరచబడుతూ ఉంటుంది అని ఆ బ్రదర్కి చెప్పినప్పుడు తను చాలాసేపు ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా చూసి, అంటే ఈ లోకంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్క పాపాన్ని గెలుచుకొని ఒక్కొక్క పాపాన్ని విడిచిపెట్టి విజయం పొందుకుంటూ ఉంటే అక్కడ పరలోకంలో అన్నీ సిద్ధపరచబడతాయమ్మా అన్నాడు. అవును నాన్న, ఇక్కడ ప్రతిదీ విడిచిపెట్టడమే కాదు, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, పరిపూర్ణతంగా ఉంటూ దేవుని యొక్క పోలికలలో మనం మార్చబడి ప్రతి విషయంలో ఇతరులను ప్రేమించడము, ఇతరులను ఆదరించడము, ఇతరులకు సహాయము చేయటము, దేవుని సేవలో నువ్వు కూడా అన్నిట్లో మరి నువ్వు సహకారిగా ఉంటూ అన్ని విషయాలలో నువ్వు దేవుని పనులలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవునికి ఇచ్చుటలో, దశమ భాగంలో అన్ని విషయాలలో నువ్వు ఒక్కొక్క విషయంలో నువ్వు విజయాన్ని పొందుకుంటుండ. పాపమును విడిచిపెట్టాలి, ఈ విషయాలలో విజయమును, ఈ విషయాలలో అన్నిట్లో కూడా నువ్వు సహకారిగా అన్ని విషయాలలో నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో ప్రతిదీ కూడా దేవుడు మనకు సిద్ధపరుస్తూ ఉంటాడు, ప్రతిదీ సిద్ధపరుస్తాడు. ఈరోజు ఆ స్థలంలో ఆ నీ యొక్క నిత్య రాజ్యంలో నీ నివాసం స్థిరపరచబడాలి అంటే నువ్వు పాపమును పూర్తిగా విడిచిపెట్టి దేవుని ఇష్టకరంగా అన్ని విషయంలో సహాయం చేయడంలో, అన్ని విషయాల్లో సహకరించడంలో, దేవుని పనిలో ముందుకు వెళ్ళడంలో, అన్ని విషయంలో నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు నిత్య రాజ్యంలో నీ నివాసము స్థిరపరచబడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం వాక్య భాగంలో కూడా ధ్యానించుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఎందుకనగా తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటిని ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. మన క్రియలు ఇక్కడ చెప్తున్నాడు, మంచివా చెడ్డవా, ఆ క్రియలను బట్టి మనము పరలోకములో ప్రతిది కూడా సంపాదించుకోగలుగుతాము. ఇక్కడ ఉన్నప్పుడు మన క్రియలను బట్టి, మన ప్రవక్తను బట్టి, మన ఉండే విధానాన్ని బట్టి అక్కడ ప్రతిది కూడా మనం పొందుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ ఉండే విధానం బట్టి అక్కడ పరలోకములో ఆ నిత్య రాజ్యంలో నిత్య నివాస స్థలమును స్థిరపరచుకొని ఆ స్థలములో దేవుడు మనకు ఒక గృహాలుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు వాక్య భాగంలో మరొక వాక్య భాగంలో కూడా మనం ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనము, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము స్థిరపరచుతూ వెలుచు ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగు మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. అంటే దేవుడు మన కోసము అక్కడ స్థలము స్థిరపరిచి నివాసములను సిద్ధపరుస్తాడని వాక్యములో రాయబడినట్లుగాని ప్రతిదీ వాక్యానుసారంగానే అక్కడ కూడా ప్రతిదీ కూడా దేవుడు మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ ప్రభువు మరి అనేకులకి చూపిస్తున్నారు ఆ స్థలంలో ఏమున్నవి, ఎలా ఉన్నవి ప్రభు మన కోసం. ఎందుకు అంటే అక్కడ కేవలము ఒక మనిషి మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతిదీ కూడా మనం పొందుకోవటం కోసమే దేవుడు మనకు అన్నీ కూడా అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు.
కాబట్టి మన జీవితంలో ఈ భూమి మీద ఉండగా దేవునిలో నిత్యము దేవునితో ఉంటే మాత్రం ప్రతిదీ కూడా మనకు ఆ నిత్య రాజ్యంలో ప్రతిదీ కూడా అక్కడ సిద్ధపరిచినవన్నీ కూడా మనం సొంతం చేసుకుంటాం. నిజముగా అక్కడ ప్రభు చూపించిన ఆ స్థలములో ఆ అందమైన నివాసములు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. ఎన్నో నివాస స్థలములు, ఎన్నో గృహాలుగా సిద్ధపరచబడుట, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం ప్రభు ఎంత సిద్ధపరుస్తూ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడా ప్రభు అని నాకైతే చాలా ఆశ్చర్యం, సంతోషం అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఉంటున్నామంటే భూమి మీద ఈ లోక రీతిని మనం సంపాదించుకొనుట, ఈ లోకములో ఉన్న వాటి కోసం పరిగెట్టుట కాదు, కానీ పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు సిద్ధపరుస్తున్న వాటిని మనం సొంతం చేసుకునే వారిగా ఈ భూమి మీద ఉండగా ఈ లోక విషయము వాటి కోసం పరిగెట్టకుండా దేవుడు మనకు సిద్ధపరిచిన వాటి కోసం మనం పరిగెడదాము, ప్రార్థన చేద్దాము, ప్రయాసాన్ని కలిగి ఉందాము, మంచి క్రియలను కలిగి ఉందాము. దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడి ఆయన పోలిక చొప్పున ఆయన వలె మార్చబడుతూ ఆయన మాదిరిగా మనం భూమి మీద జీవించి ఆ పరలోకంలో సిద్ధపరిచిన వాటిని మనం సొంతం చేసుకుందాము. ఆ గొప్ప నివాస స్థలములను దేవుడు మన కోసం అంతగా సిద్ధపరుస్తున్న దేవునికి ఏమిచ్చినా మనము రుణము తీర్చుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇవి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో భౌతికమైన జీవితంలో ఉంటున్న వాటిని, భౌతికమైన వాటి కోసం పరిగెట్టకుండా ఆత్మీయ స్థితిని కలిగి ఆత్మీయ విషయములలో మనం పరిగెడుతూ మంచి క్రియలను, మంచి స్వభావాన్ని కలిగిన వారిగా నిలిచి ఉందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.